తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అత్యవసరంగా డబ్బు కావాలంటే మెడలో బంగారం లేదా ఇంట్లో బంగారం బ్యాంక్లో పెట్టి రుణం తీసుకోవాల్సిందే. అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలకు బంగారమే ఆదుకుంటుంది. సులభంగా లోన్ దొరకడంతో అవసరాలు అంతే సులభంగా తీరిపోతున్నాయి. అందుకే గోల్డ్ లోన్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే ఇకపై అలా కుదరదు అంటుంది ఆర్బీఐ. దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ అడ్డగోలుగా పెరుగుతున్న క్రమంలో కొత్త రూల్స్ తీసుకొస్తోంది ఆర్బీఐ. ఈ మధ్య కాలంలో బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. 2024 సెప్టెంబర్ నుంచి బ్యాంకుల గోల్డ్ లోన్ వ్యాపారం 50% మేర పెరుగుతూ వస్తోంది. ఏటా పెరిగిపోతున్న గోల్డ్ లోన్స్ ను తగ్గించేందుకు, బంగారం తాకట్లో అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ప్రస్తుతం గోల్డ్ నిబంధనలు చాలా సులభంగా ఉన్నాయి. ఎవరికైనా ఎందుకైనా బ్యాంకు గోల్డ్ ఇస్తే నిమిషాల్లో రుణాన్ని అందిస్తున్నారు. డబ్బులను కూడా చేతికే ఇస్తున్నారు. అయితే ఇకపై అలా చేయడానికి కొత్త రూల్స్ ను తెస్తోంది. పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు ఎన్బీఎఫ్సీ అనుసరిస్తున్న అనుచిత విధానాలపై 2024 సెప్టెంబర్ 30న ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాలు సోర్సింగ్, తాకట్టు బంగారం విలువ మదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్ టు వాల్యూ రేషియో, రిస్క్ వెయిటేజీ అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. అంతేకాదు, రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని పరిశీలించాలని రుణదాతలను ఆర్బీఐ ఆదేశించింది. ఇప్పుడు గోల్డ్ లోన్ రూల్స్ ను మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. లోన్ తీసుకునేవారు ఎందుకోసం తీసుకుంటున్నారు అనే విషయం కన్నేసి ఉంచడంతో పాటు వారి బ్యాక్గ్రౌండ్ ను చెక్ చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా తాకట్టు పెట్టే బంగారం వార్దా కాదా అనే ఆధారాలను కూడా పరిశీలించే విధంగా నిబంధనలు తీసుకురాబోతోంది. గోల్డ్ లోన్ జారీ చేయాలంటే తాకట్టు బంగారం తమదేనని వినియోగదారుడు కంపల్సరిగా ఆధారాలు ఇవ్వాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సహా కస్టమర్ల బ్యాంక్ గ్రౌండ్ ను వెరిఫై చేసుకున్నాకే రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయబోతోందని తెలుస్తోంది. గోల్డ్ లోన్ తీసుకునే వారికి 20,000కు మించి నగదు చేతికివ్వద్దని, 20,000కు మించి బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరగాలని ఇప్పటికే ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ ఆదేశాలు కూడా జారీ చేసింది. త్వరలోనే కొత్త గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులకు విధించే కొత్త రూల్స్ పై ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.